శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరద్భావోజీ की जय। శరచంద్రికలు 4వ భాగం మహాత్ముల జీవిత చరిత్రలు। భక్తుడు: గురువుగారు, మీరు ఎప్పుడైనా ప్రత్యేకమైన పుస్తకాలను గాని శాస్త్రాలను గాని చదవమని సూచిస్తారా? గురువుగారు: మీరు ఏదో చెయ్యాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపించింది అనుకుందాం. నా దృష్టిలో ఆ అవసరం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఎవరికైతే వారిలోని ప్రేమను ప్రేరేపించగల సద్గురువు ఇంకా దొరకలేదో వాళ్ళది మొదటి రకమైన అవసరం. వీరు తమ సద్గురువును చేరుకునే వరకు మహాత్ముల జీవిత చరిత్రలను చదవటం మంచిది. ఇలా చేయడం వలన వారికి మహాత్ముల లక్షణాల గురించి అస్పష్టంగానైనా ఒక అవగాహన కలుగుతుంది, లేదా వారిలో ప్రేమను కలిగించేటటువంటి ఆ సద్గురువును తెలుసుకోవడమైనా జరుగుతుంది. ఇక 2వ రకానికి వస్తే, ఒకసారి సద్గురువు దొరికి ఆ ప్రేమ కలిగాక ఆయనకు సంబంధించినది ఏదైనా సరే దాని గురించి మరింతగా చదవాలనిపిస్తుంది. అలా చదవడం అనేది వారి ప్రేమకు వ్యక్తీకరణ అవుతుంది. అంతేకాదు, ప్రేమను మరింతగా పెరిగేటట్లు చేస్తుంది. గురువుగారు, మీరెక్కడ పుట్టారు? మీ గురువును ఎక్కడ కలిశారు? మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాము అని ఇలా మీరు నన్ను అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నలన్నీ ఏమిటి? అసలు మీకు నిజంగా ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా ఏమిటి? అవి ఏమైనా అంత ముఖ్యమైన విషయాలా? కానే కాదు. అలా తెలుసుకోవాలనుకోవడం మీకు నా మీదున్న ప్రేమకు వ్యక్తీకరణ మాత్రమే. కాబట్టి మొదటి దశలో, అంటే సద్గురువుని చేరుకోకముందు చదవడం అనేది ఒక విధంగా ఉంటుంది. 2వ దశలో సద్గురువుని చేరుకున్నాక అది మరో విధంగా ఉంటుంది. కానీ సాధారణంగా ఎవరికైనా చదవాలనిపించినప్పుడు వాళ్ళు మహాత్ముల యొక్క జీవిత చరిత్రలను చదవడానికి నేను ప్రాముఖ్యతనిస్తాను. ఎందుకంటే అవి యథార్థమైనవి. ఉదాహరణకు రమణ మహర్షిని తీసుకుందాం. ఆయన పట్ల మనకు గల అవగాహన ఏదైనా అది ఆయన జీవితం మీద ఆధారపడి ఉండాలి. ఆయన ఎలా జీవించారు అనే దానిపైన ఆధారపడి ఉండాలి. ఎందుకంటే అది ఆయన జీవితం, వాస్తవం కాబట్టి. మనలో సద్గురువు పట్ల ప్రేమ జనించకముందు మనం చదవడం అనేది నేను చెప్పిన మొదటి రకం. అది ప్రేమ కోసం అన్వేషించడం. మనం ఆ ప్రేమను పొందిన తర్వాత కూడా మనం చదువుతూ పోతే అది మన ప్రేమకు వ్యక్తీకరణ అవుతుంది. భగవాన్ రమణ మహర్షి కూడా మహాత్ముల జీవిత చరిత్రలు చదవమనే చెప్పేవారు. ఒకరోజు ఒక పాశ్చాత్య భక్తుడు భగవాన్ సన్నిధిలో కూర్చొని బ్రహ్మసూత్ర భాష్యాన్ని చదువుతున్నాడు. అక్కడ ఆ సమయంలో హాలులో ఇంకెవ్వరూ లేరు. భగవాన్ ఇంగ్లీష్లో మాట్లాడిన అరుదైన సందర్భాలలో అది ఒకటి. భగవాన్ అతన్ని, మీరు చదువుతున్నది ఏమిటి అని అడిగారు. దానికతను, నేను బ్రహ్మసూత్ర భాష్యాన్ని చదువుతున్నాను అన్నాడు. అప్పుడు భగవాన్ అతనితో, లైబ్రరీకి వెళ్ళి మిలారేపా జీవిత చరిత్రను చదవవచ్చును కదా అని అన్నారు. అంతకు ముందుటి సంవత్సరం ఇవాన్ వేజ్ రామణాశ్రమాన్ని సందర్శించి తాను రచించిన మిలారేపా జీవిత చరిత్రను భగవానికి సమర్పించాడు. భగవాన్ ఈ పాశ్చాత్య భక్తునితో లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకాన్ని చదువు అని చెప్పారు. ఇతర సన్నిహిత భారతీయ భక్తులకు కూడా మహాత్ముల చరిత్రలు చదవమని భగవాన్ చెప్పేవారు. రమణ మహర్షికి సైతం ప్రభావితం చేసింది మహాత్ముల జీవిత చరిత్రలే. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తుల కన్నా 63 మంది నయనార్ల శైవ భక్తుల జీవిత చరిత్రలతో తమిళములో రచింపబడిన పెరియ పురాణం రమణులను ఎక్కువ ప్రభావితం చేసింది. అందులో వేదాంత అంశాలు లేసమాత్రమైనా ఉండవు. కృష్ణ భిక్షు అనే భగవాన్ సన్నిహిత భక్తుడు
శ్రీ రమణలీల పేరుతో భగవాన్ జీవిత చరిత్రను రచించారు. అది తెలుగులో ఒక ప్రామాణిక గ్రంథంగా నిలిచింది. కృష్ణ భిక్షు ఒకసారి నాతో ఇలా అన్నారు. నేను ఒకసారి భగవానులను, భగవాన్, ఇప్పుడు మీ సన్నిధిలో మేమెంతో ఆనందంగా ఉన్నాము. మరి మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించాను. దానికి భగవాన్ తక్షణమే, దానికేముంది, చరిత్ర ఉంది కదా అన్నారు. భగవాన్ తమ జీవిత చరిత్రను దాదాపు తమకు సరిసమానమైన ప్రత్యామ్నాయంగా సూచించారు. అలా భగవాన్ మరోసారి మహాత్ముల జీవిత చరిత్రల ప్రాముఖ్యతను తెలియజేశారు. భక్తుడు: పుస్తకాల ద్వారా బాబాను నిజంగా తెలుసుకోవడం అసంభవమేమో కదా గురువుగారు. గురువుగారు: అది మీరు బాబాను ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు బాబా జీవితాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగైతే పుస్తకాల ద్వారానే తెలుసుకోగలరు. మరి అలా కాకుండా ఇంకెలా తెలుసుకోగలరు? భక్తుడు: గురువుగారు, నిన్న నేను గురుస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు బాబాను నిజంగా తెలుసుకోవడం నాకు సాధ్యమవుతుందా అనిపించింది. బాబాను గురించి పుస్తకాలలో చదివేది కాకుండా ఇంకేదో ఉందని నాకు అనిపించింది. కానీ అదేమిటో నాకు తెలియడం లేదు. ఫుట్నోట్: శ్రీ సాయిబాబా షిరిడీకి వచ్చిన తొలినాళ్లలో వేప చెట్టు కింద నివసించారు. వారు ఆ ప్రదేశాన్ని తమ గురుస్థానంగా పేర్కొనేవారు. ఇప్పుడు మందిర ప్రాంగణంలో ఉన్న ఈ పవిత్ర స్థలం చుట్టూ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రదర్శనలు చేస్తారు. గురువుగారు: మీరు ఎంతో కొంత తెలుసుకున్నారు కాబట్టే ఇంకా ఇంకా అనే ప్రశ్న వస్తుంది. ముందుగా పుస్తకాలలో ఉన్న విషయాలను తెలుసుకుందాం. ఆ తర్వాత మీకు ఇంకా తెలుసుకోవాలనిపిస్తే అప్పుడు చూద్దాం. పుస్తకాలు చదవటం అవసరమని ముందే అనుకోవడం కరెక్టే అంటారా? బాబాకు సంబంధించిన విషయం అది పుస్తకాలలో ఉన్నా లేదా ఎవరైనా వాచా చెబుతున్నా, అది ఏదైనా సరే మనకది ముఖ్యమైనదే. దానికి ఎందుకు అంత ప్రాముఖ్యతనిస్తాం? ఎందుకు నువ్వు బాబా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు బాబాను ప్రేమిస్తున్నావు కాబట్టి. ఇవన్నీ బాబా పట్ల మీకుండే ప్రేమను పెంపొందిస్తాయి. మీలో అస్పష్టంగా ఉండే ఆ సంపూర్ణత్వ భావనను మరింతగా స్పష్టంగా అనుభవమయ్యేలా చేస్తాయి. కాబట్టి నా దృష్టిలో మహాత్ముల జీవితాన్ని గురించి తెలుసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనదే. బాబా ఎక్కడ నివసించారు? ఆయన మొదట ఎప్పుడు వచ్చారు? ఆయన ఎక్కడ కూర్చునేవారు? ఎలా కూర్చునేవారు? ఆయన ఏం తినేవారు? ఏం చేసేవారు? ఆయన ఎక్కడకు వెళ్ళేవారు? ఏం మాట్లాడేవారు? కేవలం ఆయన మాటే కాదు, చివరకు ఆయన కాలకృత్యాలు ఎక్కడ తీర్చుకునేవారు అనేది తెలుసుకోవడం కూడా మనకు ముఖ్యమేమనని అనిపిస్తుంది. ఈరోజు ఆ ప్రదేశం కూడా పవిత్రమైనదే. అదే లేండీబాగ్. ఫుట్నోట్: షిరిడీలోని లేండీబాగ్ అని పిలువబడే చిన్న ఉద్యానవనంలో సాయినాథుడు వెలిగించిన అఖండ దీపాన్ని దర్శించవచ్చు. ఈ దీపాన్ని నందాదీపం అని పిలుస్తారు. ఆయనకు సంబంధించినది ఏదైనా మనకు ప్రియమైనదే, పవిత్రమైనదే. అలా తెలుసుకోవాలనిపించడం మన ప్రేమ యొక్క వ్యక్తీకరణ. మీరు ఖండోబా మందిరానికి ఎందుకు వెళ్తారు? బాబా అక్కడ ఎప్పుడైనా నివసించారా? ఏమిటి ఆ మందిరంతో మీకు సంబంధం? ఖండోబా మందిరంలో బాబా కేవలం 1-2 సార్లు అడుగుపెట్టారు. కాబట్టి దానికంత ప్రాధాన్యతనిస్తాం. అలా మనకిష్టమైన దాని గురించి తెలుసుకోవడం, అది ఏదైనా సరే మనకు ముఖ్యమేనని అనిపిస్తుంది. ఇంకా ఇంకా తెలుసుకోవాలని మనకు ఆత్రంగా ఉంటుంది. అలా తెలుసుకోవాలనుకోవడం మనకు ఒక తప్పనిసరి అవుతుంది. ప్రేమ యొక్క గుణమది, లక్షణమది. మన ప్రేమ తనకు తానుగా వ్యక్తం కావడానికి, అది పెరగడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం.
మీలో ప్రేమ ఉన్నప్పుడు మీరు ప్రేమించే విషయాన్ని గురించిన పుస్తకాలను ఆసక్తితో కుతూహలంగా చదువుతారు. మీరు ఒక పుస్తకాన్ని ఇష్టంతో చదివితే మీకు దానిలోని ప్రతి అంశం గుర్తు ఉంటుంది. అలా కాకపోతే మీరెన్నిసార్లు చదివినా మీకు ఏదీ గుర్తుండదు. కాబట్టి ప్రేమ ఉంటే తెలుసుకోవడం సులభం అవుతుంది. మీరు నిజంగా బాబాను ప్రేమిస్తే ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతారు. భక్తుడు: గురువుగారు, ప్రాపంచికంగా ఏదైనా సాధించాలంటే మనం నడవవలసిన దారి, వెయ్యవలసిన అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆధ్యాత్మిక లక్ష్యం దగ్గరికి వచ్చేటప్పటికి అవి అంత స్పష్టంగా ఉన్నట్లు అనిపించడం లేదు. గురువుగారు: అవి కూడా అంతే స్పష్టంగా ఉంటాయి. నేను చెప్తున్నాను, బాబా గురించి తప్ప మరే దాని గురించి ఆలోచించకండి. ఎప్పుడూ బాబా మీదనే మనసును లగ్నం చేయండి. మీరు మాట్లాడవలసి వస్తే బాబా గురించి మాట్లాడండి. ఆలోచిస్తే బాబా గురించి ఆలోచించండి. ఏదైనా చదివితే బాబా గురించి చదవండి. బాబా జీవిత చరిత్ర చదవండి. మీకు అర్థమవుతుంది. ఆయన గురించే మాట్లాడండి, ఆలోచించండి, చదవండి. ఈ మూడే చూడండి. స్పష్టంగా ఉంది కదా. ఇది ప్రాపంచికంగా డబ్బులు సంపాదించడం కన్నా తేలిక. మీ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో చెప్పాను. సింపుల్. భక్తుడు: బాబా గురించి ఆలోచించడానికి, మాట్లాడటానికి ఆయన గురించిన స్పష్టమైన అవగాహన గాని, అనుభవం గాని ఉండాలి కదా. గురువుగారు: అందుకనే బాబా జీవిత చరిత్ర చదవడం, సత్సంగానికి వెళ్ళడం మొదలైన మార్గాల ద్వారా బాబాతో కాంట్రాక్ట్తో ఉండమని చెప్తాను. దాని వలన మీకు బాబా పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఆయనను మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. భక్తుడు: ఎవరైనా అలా హృదయపూర్వకంగా మనసును బాబా మీద లగ్నం చేయాలంటే బాబా మన జీవితంలోని ప్రతి అంశంతో ఎలా మమేకం అయి ఉన్నారో తెలియాలి కదా. బాబా అంటే భూమిపై జీవించి సమాధి చెందిన భౌతిక దేహం మాత్రమే కాదని, అంతకు మించిన వారని మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. గురువుగారు: అది సరే, కానీ ఆయన ఎలా మన జీవితాలలో మమేకమై ఉన్నారు? అసలు మమేకం అయ్యారా లేదా? ఇటువంటి విషయాల గురించి ప్రస్తుతానికి ఆలోచించవద్దు. ఇప్పుడు నేను మిమ్మల్ని బాబా మీద దృష్టి పెట్టమంటున్నాను. ఒకసారి ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు డబ్బులు కావాలి అని అడిగారు. దానికి నేను, సరే, నేను నీకో ఉద్యోగం ఇస్తాను అన్నాను. దానికి అతను, నేను మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాను, ఉద్యోగం కాదు అన్నాడు. నవ్వులు: అవును, నీకు ఉద్యోగం ఎందుకు ఇస్తున్నానని అనుకుంటున్నావు? ఆ డబ్బుల కోసమే అన్నాను. ఇది అలాంటిదే. మీరు కోరుకునే స్థితి ఏదైనా సరే, నేను మిమ్మల్ని బాబా మీద దృష్టి పెట్టమంటున్నాను. అది మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మీకు అప్పగిస్తున్న పని అది. అలా చెయ్యండి చాలు. భక్తుడు: గురువుగారు, శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస మొదలైన గొప్ప మహాత్ముల గురించి చదివినప్పుడు వారి జీవితాలలో వారెంతో కష్టపడినట్లు కనిపిస్తుంది. మీరు గతంలో ఒకసారి మీకు ఎన్నుకునే అవకాశం ఉంటే నిజంగా మీరు రమణ మహర్షిలా జీవించడానికి సిద్ధమా అని అడిగారు. రమణ మహర్షి పొందిన స్థితిని పొందాలనే ఆకాంక్ష నాకున్నా ఆ క్రమంలో అన్ని కష్టాలు భరించడానికి నేను సిద్ధమేనా అని నాకే సందేహంగా ఉంది. గురువుగారు: ఆయన పొందిన స్థితి ఏమిటి? నీకదేదో తెలిసినట్లు మాట్లాడుతున్నావు. భక్తుడు: నాకు తెలియదు, కానీ ఏదో పొందాలనే ఆకాంక్ష ఉంటుంది గదా గురువుగారు. గురువుగారు: అలాంటప్పుడు మీ పరిపూర్ణత్వం కోసం మీరు ప్రయత్నించండి. వాళ్ళు వాళ్ళ పరిపూర్ణత్వం కోసం ప్రయత్నించారు. అందుకనే నేను ఎవరినీ రమణ మహర్షిగానో లేదా రామకృష్ణులుగానో కమ్మని చెప్పను. మీ పరిపూర్ణత్వం పట్ల మీకొక అస్పష్టమైన భావం ఏదో ఉంది. దానిని మీదైన మార్గములో అనుభవంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే అది అనుకరణ అవుతుంది. భక్తుడు: కానీ మహాత్ముల జీవిత చరిత్రలను
చదవడం ప్రయోజనకరంగా ఉంటుంది కదా? గురువుగారు: ప్రయోజనం ఉంది. కానీ మనం అక్కడ వారి నిబద్ధతను, అంకిత భావాన్ని చూడాలి. వారి ఆచరణ ఎంత తీవ్రంగా ఉందో చూడాలి. ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు అంత తీవ్రంగా ప్రయత్నించవద్దు, కాస్త నెమ్మదించు, లేకపోతే అందరూ నిన్ను పిచ్చివాడంటారు, ప్రతిదానికి ఒక హద్దు ఉండాలి అని మీకు హితబోధ చేశారనుకోండి, అప్పుడు ఆ మహాత్ముల జీవితాలు మీకు దారి చూపే దీపం కావాలి. ఆ స్థితి కనుక మీకు కావాలనుకుంటే ఆ ప్రయత్నం, సాధన కూడా అంత తీవ్రంగా ఉండాలి. ఆ తీవ్రత చూసి అందరూ నిన్ను పిచ్చివాడు అని అనుకోవచ్చు కూడా. అయితే ఏమిటట? అలా కాదంటారా? పూర్తిగా ఆ విషయాన్ని వదిలిపెట్టేయండి. మధ్య మార్గం అన్న ప్రశ్నే ఉండకూడదు. మీరు ఆ మహాత్ముల వంటి సత్య అన్వేషకులు అనుకొని మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. రమణ మహర్షి ఆత్మవిచారణ చేశారు. నేను ఆత్మవిచారణ చేస్తున్నాను. రామకృష్ణులు కాళీమాత కోసం ఎంతగానో విలిపించారు. నేను అలా భగవంతుని కోసం విలిపిస్తున్నాను. బుద్ధుడు సత్య అన్వేషణ చేశాడు. నేను సత్యం కోసం అన్వేషిస్తున్నాను అని అనుకోవద్దు. మీరు చేయటం లేదు. వారి నిబద్ధత, అంకిత భావం, వారి ఆచరణ, ఇవి మనం వారి జీవితాల నుండి నేర్చుకోవలసింది. అంతేగాని వారిని అనుకరించడం కాదు. భక్తుడు: కానీ వారి విషయంలో అలా ఉండకుండా వారు చెయ్యగలిగిందేమీ లేనట్లు అనిపిస్తుంది. గురువుగారు: నిజంగా వారు ఏదైనా చేసుకోగలిగి ఉంటే వారలా ఉండేవారు కాదు. మనలాంటి వాళ్ళం, మనకు మనం సహాయం చేసుకోగలం కాబట్టే ఇలా ఉన్నాం. చాలా పద్ధతిగా, హేతుబద్ధంగా, నిలకడగా ఉన్నాం. ఏమంటారు? వారిలో తీవ్రత ఎంతగా ఉందంటే వారు తమకు తాము ఏమీ చేసుకోలేకపోయారు. అందుకనే వారిని కొంతమంది పిచ్చివాళ్లన్నారు. భక్తుడు: గురువుగారు, మహాత్ములకు ఇష్టాయిష్టాలు ఉంటాయా? గురువుగారు: వాళ్ళకి ఇష్టాయిష్టాలు ఉండవు అని అంటారు. రమణ మహర్షి ఏదైనా కోరడానికి తమకు అసలు సంకల్పించే మనసే లేదన్నారు. అటువంటప్పుడు వారికి ఇష్టాయిష్టాలు ఏముంటాయి? సరే, ఒకవేళ వారికి ఇష్టాయిష్టాలు ఉన్నాయనుకుందాం. అయితే ఏమిటట? అవి ఏమైనా కాని మనం అందరం వాళ్లలాగా కావాలన్న ఆకాంక్ష మాత్రం వారికి తప్పకుండా ఉంటుంది. అందరూ ఆనందంగా, స్వేచ్ఛగా ఉండాలి అనే దానికి వారి తొలి ప్రాధాన్యం. వారికి ఇష్టమైనది అది. మంచిదే కదా? అందులో తప్పేమీ లేదు. మహాత్ముని స్థితి గురించి ఎందుకు మీరు ఎప్పుడూ ఆలోచిస్తుంటారు? మీరది తెలుసుకోవడం నిజంగా సాధ్యమవుతుందా? మహాత్ముని స్థితి ఏమిటో, ఆయన ఎలా చేస్తారో మీరు తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఒకసారి భగవాన్ను ఒక భక్తుడు జ్ఞాని యొక్క స్థితి గురించి అడిగినప్పుడు భగవాన్ కూడా మీరు జ్ఞానాన్ని పొందినప్పుడు గాని జ్ఞాని ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోలేరు, ఈశ్వరుడు ఎలా పనిచేస్తాడు వగైరా ప్రశ్నలు అడగడం వలన ప్రయోజనం లేదు. ఒకవేళ నేను చెబితే మటుకు మీరు దానిని అర్థం చేసుకోగలరా అన్నారు. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, మీ పని మీరు చూసుకోండి. మీ సమస్య ఏమిటో మీరు తెలుసుకోండి. దానిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. దాని వరకే మనల్ని మనం పరిమితం చేసుకుందాం. దాని మీదనే దృష్టి పెడదాం. భక్తుడు: కానీ మహాత్ముని స్థితి గురించిన ప్రశ్నలు అడగడం అనేది మేము దేనికోసం తపిస్తున్నామో దాని గురించి తెలుసుకోవాలి అన్న మా ఆకాంక్షకు ఒక వ్యక్తీకరణే కదా? గురువుగారు: దానిని సంతృప్తి పరచడానికే మహాత్ముల చరిత్రల పారాయణ చేసేది. ఆ తపన నిలుపుకోండి, అన్వేషించండి. కానీ మీరు కేవలం అన్వేషిస్తున్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు అనుకొని ఏవేవో నిర్ధారణలు చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. మీరు ఆ స్థితిని గురించి అడిగితే నేను చెప్తాననుకోండి, మీరు దాన్ని నిజం అనుకొని మీకు తెలుసు అనుకుంటారు. మీ అన్వేషణ అక్కడితో ఆగిపోతుంది. బాబాకు ఇష్టాయిష్టాలున్నాయో లేదో
మీకు నిజంగా తెలుసుకోవాలని ఉంటే అన్వేషించండి. వెళ్ళి బాబా జీవిత చరిత్రను చదవండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 100 సార్లు, 1000 సార్లు చదివి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు సమాధానం దొరికితే నాకు చెప్పండి. అప్పుడు నేను తెలుసుకుంటాను. అది నిజమైనా కాకపోయినా నేను కూడా మళ్ళీ దాని గురించి అన్వేషిస్తాను. మీ మనసులు ఎలా తయారయ్యాయంటే వాటికి కేవలం సమాధానాలు మాత్రమే కావాలి. అది మీలో తెలుసుకోవాలి అనుకునే స్ఫూర్తిని, థ్రిల్‌ని, ఉత్తేజాన్ని చంపేస్తుంది. సంశయాలు ఉండడం మంచిది. వాటి సమాధానాల కోసం చేసే ప్రయత్నం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అన్వేషించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद भावो जी की जय।